హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఏం చేస్తున్నావు? ఏంటి హడావిడిగా వంట చేస్తున్నావు? నేనా బ్రోకలీ నీకు సాలెడ్ నీకు నాకు చేస్తున్నాను. ఎందుకంటే ఎందుకు? ఈ రోజు నేను షూటింగ్ చేస్తున్నా. చాలా రోజులు షూటింగ్. ఏం షూటింగ్ నామా? షూటింగ్ సర్ప్రైజ్. షూటింగ్ సర్ప్రైజ్. చాలా రోజుల తర్వాత షూటింగ్ వెళ్తాను. అంటే ఆడియన్స్ కూడా చెప్పవు ఏ షూటింగ్ అని, చూసి వాళ్ళే గెస్ట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుంది కదా, తమిళ చూసేటప్పటికి వాళ్ళకి తెలిసిపోతుంది. సో చాలా రోజులకి షూటింగ్ వెళ్తున్నాను. ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓన్లీ ఫర్ వన్ డే. ఓన్లీ వన్ డే. ఒక హాఫ్ డే షూట్. ఎటువంటి గేమ్ షో కాదు, ఏమీ కాదు. చాలా కావాల్సిన మనుషుల కోసం వెళ్తున్నాను అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి అవన్నీ చూపిస్తా. సో దీని తర్వాత ఏం చూపిస్తానంటే నా సూట్ కేస్ ప్యాక్. చాలా రోజులకి ఫ్యాన్ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. సూట్ కేస్ ప్యాక్ చేసుకోవాలి. టచ్అప్ బ్యాగ్ పెట్టుకుంటానో లేదో తెలీదు, చూడాలి. మరి అన్ని సెట్ చేస్తా ఇప్పుడు. ఫస్ట్ మా ఆయనకు వంట చేసి అప్పుడు. సో మావిడి షూటింగ్ వెళ్తుంటే నాకు ఎక్సైట్మెంట్ గా ఉంది. చాలా రోజుల తర్వాత స్క్రీన్ అపియరెన్స్ అంటే లైక్ ఎలా ఉంటుంది, ఎలా చేస్తుంది, మేకప్ ఎలా ఉంటుంది, గెటప్ ఎలా ఉంటుంది, ఇవన్నీ నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్. అంటే చూడాలని ఆతృతగా ఉంది. రెడీ అవుతుందో చూద్దాం. రెడీ అయ్యేది కూడా చూపించరాను. నేనా పెద్దగా మేకప్ ఏం లేదము. అసలు డైరెక్టర్ కంట మేకప్ లేకపోతే చాలా ఇష్టం అంట. అయితే నీకు అసలు ఇంకా అవసరం లేదు మేకప్. ఓన్లీ కాజల్ పెట్టుకుంటే చాలు. అంతే, కాజల్, లిప్స్టిక్ లైట్ గా. ఓకే. ఈ కాటన్ సారీసా? అంటే వాళ్ళు ఒక 4-5 కలర్స్ చెప్పారు స్పెసిఫిక్ గా. ఆ కలర్సే పెట్టుకుంటున్నా. ఓకే. వాళ్ళు నన్ను పలానా కలర్స్ అయితేనే పెట్టుకోండి అని అన్నారు. సరే ఓకే, ఇప్పుడు వాళ్ళ చాయిస్ కదా నాన్న. ఆబ్వియస్లీ. సో అందుకని డైరెక్టర్ చాయిస్ అన్ని పెట్టుకున్నా వాళ్ళు చెప్పిన కలర్స్. ఆల్ ది బెస్ట్ రాము. ఓకే. థ్యాంక్ యూ. బాగా చేయండి. థ్యాంక్ యూ ఏంటి చేస్తాను నాన్న. బాగా చేస్తా. నమ్మకం లేదా నా మీద? నువ్వు సూపర్ యాక్టర్ అసలు. నటరాజుకు స్త్రీ రూపం. మరి నేచురల్ యాక్ట్రెస్ నువ్వు. అబ్బో, ఎక్కువ పొగడేస్తాను. అందుకని వచ్చేస్తా తొందరగానే. బాయ్ రాజ్. బాయ్. షూటింగ్కి వెళ్తున్నాను. టాటా, బాయ్ బాయ్. ఎంజాయ్. చాలా రోజులు, కరెక్ట్గా చెప్పాలంటే 2 years తర్వాత ఒక ప్రాపర్ షూట్కి వెళ్తున్నానండి. గేమ్ షూట్కి, గేమ్స్ ఎపిసోడ్స్కి వెళ్ళటం వేరే, ఒక ప్రాపర్ షూట్కి వెళ్ళటం అంటే ఒక 2 years అయిపోయింది నిజంగానే. ముచ్చమంతా ముద్దు తర్వాత మళ్ళీ వెళ్ళలేదు. సో ఈరోజు చాలా వేడిగా ఉంది. అసలు పిచ్చి వేసిపోతుంది ఈ ఎండకైతే. 47 ఈరోజు మనకు హైదరాబాద్లో. కానీ చేసేవాళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళు కాబట్టి మీరు టైటిల్ చూసేస్తే మీకే అర్థమైపోతుంది. సో ఈ ఎపిసోడ్ అంతా ఎలా ఉంటుంది, ఏంటి, మా మేకింగ్ ఏంటి అన్నది చెయ్యాలి. ఇది ఒక మెమరీగా పెట్టుకోవాలి అన్న దానికోసమే ఎపిసోడ్ చేయటం. ఓకేనా? సో లొకేషన్లో కలుద్దాం. ఇప్పుడు అనండి తమ్ముడు కలర్ చెప్పు. లేదు, సలార్ షూటింగ్ నుంచి వస్తా. ప్రేక్షక సేకులకు నమస్కారం. యాక్షన్. You want me? I will tell the dialogue. No, man. Not necessary actually. Ready? Camera. Ready. Action. ముందు చెప్తే సులో చెప్తా. పెళ్ళేదో మా కోసం చేసుకున్నట్టు మాట్లాడతాను, పెళ్ళేదో మా కోసం చేసుకున్నట్టు మాట్లాడతాను.
మ్యామ్ ఫ్రేమ్ అసలు అదిరిపోయింది అసలు మామూలు లేదు. ఆవిడ ఉంటేనే బాగుంటుంది కదా. సీరియల్ షూటింగ్స్ అయితే చాలా మంది ఉంటారు పనిచేయటానికి, కానీ యూట్యూబ్ సిరీస్లో హీరోయినే పనిచేస్తుంది చూడండి. చూసారా? తప్పదు. నేను చేయడం కాదు, మన సిరీస్ కోసం వీళ్ళందరూ చేయడం ఆఫ్ కోర్స్. చాలా గొప్ప. చూసారా? మా హెయిర్ డ్రెస్ తను కూడా ఊదేస్తుంది. అట్లే గాలి. అసలే గాలి కానీ అంత బెలూన్ ఊదేస్తుంది. వెనక ఒక ఏడీ ఉంది మాకు, భవిష్య అని, యాక్ట్రెస్ కమ్ ఏడీ. ఈయన రైటర్ గారు, పాప ఈయన కూడా కార్తిక్ గారు, ఆయన కూడా. పిల్ల శాంతి, బో చేస్తున్నావా, రిబ్బన్ చేస్తున్నావా పిల్ల? ఆ? ఖాళీగా ఉన్నాడని శ్యామ్ని కూడా పనిలో పెట్టేసాం. సో దిస్ మచ్ ఎఫర్ట్ గోస్. యూట్యూబ్ సీరియల్ అంటే అంత ఈజీగా కాదండి. యూట్యూబ్ సిరీస్ కూడా చాలా కష్టపడాలి. చాలా వేడిగా ఉంది. అండ్ ఇప్పుడు ఒక రెయిన్ వాటర్ ట్యాంకర్ కూడా తెప్పించారు అనుకోండి. సో ఇప్పుడు చేస్తారనమాట. చాలా కష్టపడుతున్నారు విష్ణు సిద్ధు వాళ్ళు. సో ఐ హోప్ దిస్ సిరీస్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ దెమ్. బాగా హిట్ అవ్వాలి, మీరందరూ చాలా బాగా చూడాలి, బాగా ఎంకరేజ్ చేయాలి. ఇటువంటి యూట్యూబ్ సిరీస్ మంచి మంచివి రావాలి అని కోరుకోవాలి. ఓకే. తర్వాత నేను జ్యోతి మళ్ళీ కలిసి చేస్తుంటాను. అప్పుడు మనం ఒకసారి ఒక పార్టీలో కలిసాము మొన్న సౌజన్య ఇంకా సో నేను కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కలిసి విష్ణు చాలా టెన్షన్లో ఉంది. ఎందుకు అంటే దానికి టైం ఎక్కువ అయిపోతుంది అలా కంగారు ఎక్కువైపోతుంది. మేము చెప్తున్నాము ఇక్కడ అనుకున్న షార్ట్ మనం కరెక్ట్గా అంతేనా? కొంచెం మంచిగా యాక్ట్ చేద్దాం అయితే. లాంటి మంచి యాక్టర్స్ తో చేయడానికి మాకు అదృష్టం ఉండదు. మళ్ళీ యాక్ట్ చేస్తాం. బాల్నెట్స్ పిల్లలు షార్ప్ అయిందా? అయ్యో నేను కొంచెం తింటాను తమ్ముడైతే. వాళ్ళకి కాదు, వేరే వాళ్ళకి సిద్ధు తినే వాల్నట్స్ దానికంటే ఇంకా బాగా ఏంటి అది? అన్నాను అంటే అయిపోయింది నీ టైమింగ్. చచ్చిపోయింది దాని బుర్ర వేడెక్కిపోయింది. ఒక్కసారి అడుగుతా. లైట్ ఆఫ్ ప్రవీణ్. నేను 1 3 2 1 అంటాను. ఆన్ చేయండి ఒకేసారి. 3 2 1. ఓకే రెడీ కెమెరా రోలింగ్. 3 2 1 లైట్స్ ఆన్ యాక్షన్.
రుణ పడిపోయి ఉంటుంది. ఏదో అన్నావు, మళ్ళీ చెప్పు. జీవితాంతం మీ అందరికీ రుణపడిపోయి ఉంటాం. ఎంతకు రుణపడతావు? జీవితాంతమా? బ్రదర్ పాదాల ఫోటో పంపించాను. బ్రదర్ లైటింగ్ చెప్పు. 2% ఆ మాత్రం జీవితాంతం రుణం అన్నప్పుడు పాదాల ఫోటోలు పెట్టుకోలేరా? రోజు కడుగు. 2 years లో ఎవరు నాకు క్యారెక్టర్ లేదు, మీరు ఇచ్చారు. ఎవరు ఇవ్వలేదండి క్యారెక్టర్, నేను పంచుకోలేదండి. జీవితాంతం రుణపడిపోయి ఉంటాను ఉంది. మీ ఇద్దరికి రుణపడిపోయి ఉంటారండి. 2 years తర్వాత ప్రాపర్ షూటింగ్. ప్రాపర్ షూటింగ్ కచ్చా బ్యాగ్ కృష్ణ గారు జీవితాంతం నేను రుణపడిపోయి ఉంటాను. 2 years తర్వాత నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఆ మహానటి ఎంతో మంది మహానటులు చేస్తున్నారు. బాయ్ సంజయ్. ఇంకోసారి పిలుస్తారా సీజన్ 2కి? కలిసిగా విడిపోయిన మనమే కావాలి. సీజన్ 2, 3, 4 లో మేమే బాస్. బాగి ఇంకా చేరారా లేదా అని ఫోన్ చేశా. అల్లుడు గారు ఉన్నారా? సో మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తికి డబ్బింగ్ చెప్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంది టేక్ ఆఫ్. ఫస్ట్ ఎపిసోడ్ చెప్తున్నానమాట. మీరు తప్పకుండా ఈ సిరీస్ని వాచ్ చేయండి. ఎందుకునంటే దిస్ ఈస్ గోయింగ్ టు బీ అ క్రేజీ సిరీస్ ఇన్ సుదర్శన ఛానల్. పక్కనే దేవుడి గది రెడీగా ఉంటుంది. ఇద్దరు కలిసి దండం పెట్టుకుంటే ఇంకంతా సుమ్మే అనుకోండి. He is Arjun, the director, and he is Aditya. ఆ వెనకుండే ఏడి భవిష్య. పెళ్ళి ఏదో మా కోసం చేసుకున్నట్టు మాట్లాడుతున్నారు ఎందుకు? మేము ఎంత చెప్పినా నీ నిర్ణయం మారదు అని. నేను డబ్బింగ్ చెప్పా కదా, నాకు తెలుసు కదా వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని. చాలా బాగుంది. Thank you so much. నిజంగా. Thank you so much. Very nice. Thank you. Hello, good morning. Happy Guru Purnima to all our viewers. అందరూ కూడా మీ యొక్క గురువులకి, మీరు ఎవరిని గురువు అనుకుంటున్నారో జీవితంలో వాళ్ళకి